నమస్తే అండి. పెట్టల పైకి గడ్డిమెట్ల పైకి ఎక్కినాయి, పుంజు కూడా చూస్తుంది పైకి వెళ్ళడానికి. అవి పైన చిన్న బెజ్జం పెట్టినాయి అక్కడికి వెళ్ళడానికి. నిన్న చెప్పాను కదండి 2 పెట్టలు, ఆ పెట్టలో కూడా 2 కూడా పైకి ఎగురుతూ ఉంటాయి. ఇది చూడండి, ఇది కూడా పైకి ఎగురుతుంది. ఆ 2 కూడా గుడ్డికి రెడీ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళ ఒక పెట్ట పైకి వెళ్ళినట్టుందండి, ఆ బెజ్జం తీసుకుని అక్కడికి వెళ్ళింది. చూసుకుంటే ఇది కూడా అక్కడికి వెళ్ళడానికి చూస్తుంది. అయితే ఎక్కువసార్లు ఇలా ఎక్కి దిగుతూ ఉంటే మన కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అండ్ అప్పుడు మళ్ళీ ప్లేస్ మార్చేసుకోవాలి. పుంజుని ఎక్కువ దిగడం, కాలు తాడు టైట్ అయిపోయి లాక్కునేటప్పుడు ఒకసారి కోడి కింద పడిపోతూ ఉంటుంది. నెమలి పెట్ట గంప చుట్టూ తిరిగేస్తుంది గుడ్డు కోసం. ఆ 2 పెట్టలు కూడా ఎత్తుకుంటున్నాయండి గుడ్డుకి. ఇప్పుడు దాకా గడ్డిమెట్టు కాడికి ఎగిరి వచ్చింది, ఒకటేమో గడ్డిమెట్లో లోపల దూరింది. మూడు పిల్లలు పెట్ట గుడ్డ ఎటు వచ్చేసిందండి. ఇది ఉదయం చాలా తొందరగా పెట్టేద్దండి. ఇది ఒకటే కాకి పెట్ట ఒకటే. కాకి పెట్ట దీని తల్లి అండి, అది అలాగే పొద్దుటే ఉదయం పెట్టేస్తుంది. ఇది కూడా అలాగే పిల్లల కాడ పెట్టేది గుడ్డు పెట్టి వచ్చేసింది. అటు వెళ్ళి మొత్తం అటు వెళ్ళిపోతుంది. నేను మొత్తం ఇవాళ చాలా మటుకు బంధించేసానండి కాబుల్లో. 2 రోజులు చాలా ఒక వారం రోజులు జాగ్రత్తగా ఉండడమే బెటర్ అండి. వదులుకోవడం కంటే ఈ విధంగా బంధించుకోవడమే బెటరు. ఇవాళ నెమలిపెట్ట మళ్ళీ ప్లేస్ మారుతుందండి. ఇవాళ మళ్ళీ డబ్బా మీదకి ఎక్కి పోతుంది. రోజుకో చోట నెక్కమడితే అక్కడ ప్లేస్లు మారుతూనే ఉంటుంది. ఇది లోపల ఇంకో పెట్ట ఏమైనా ఉందో, మరి గుడ్డు ముందు ఇంకో పెట్ట ఉందండి, అందుకే వెయిట్ చేస్తుంది. మూడు పిల్లలు తలిపెట్టి వెళ్ళింది కదా గుడ్డు. ఇది కొద్దిగా లేట్గా పెడదండి. ఇప్పుడు నెమలి పెట్టని వదిలేస్తే మనం నెమలి పెట్ట పెట్టేద్దే, తర్వాత దీన్ని ఇచ్చుకోవచ్చు. రోజు ఒక చోట మట్టి పెట్టదండి, ఎప్పటికప్పుడు ప్లేస్ని మారుతూనే ఉంటుంది. నిన్న దీని గుడ్లో కొన్ని నర్సాపురం వెళ్ళాయండి. పిల్లలు దిగితే కనుక మంచి పిల్లలు దిగితే గుడికి ఎదిగేసుకుంటుందండి వాళ్ళది. నేను పట్టుకునేటప్పుడు గుడ్డు పెట్టే టైం అయిపోయిందండి ఒకసారిగా దీనికి. ఇది కూడా పెట్టేసింది. పెట్టేటప్పుడు తీయలేదు, గుడ్డు పెట్టేటప్పుడు. ఈ గుడ్డు తిందండి. ఇదో 3 పిల్లలు దాన్ని. లే, నువ్వు బయటికి వెళ్ళిపో. దా, ఇది పెట్ట వాటం మంచిదే, కొరస పెట్ట కావాలి, గుడ్డు బాగానే ఉంటుంది. నెమలి పెట్ట గుడ్డు కంటే పెద్దదండి. ఒక పెట్ట గుడ్డు షేపు ఒక విధంగా ఉంటుందండి. నేను దీని పిల్లలు సేల్ వెళ్ళిపోయినాయండి. మధురవాడ, వైజాగ్ దగ్గర మధురవాడ అంటండి. నిన్న భీమవరం వెళ్ళి పార్సిల్ ఇచ్చాను. అలాగే నర్సాపురం వాళ్ళు కూడా అక్కడికి భీమవరం వస్తానంటే వాళ్ళు కూడా గుడ్లు తీసుకున్నారు నిన్న. 4 రోజుల నుంచి గుడ్లు పెట్టేస్తుంది కాబట్టి పిల్లల కోసం పెద్ద ఎతకట్లేదండి. ఇది పిల్లలు మర్చిపోయిన ఇంచుమించుగా పుంజులతో పాటు తిరుగుతుంది. దీని పిల్లలు 6 రోజుల క్రితమే ఆర్డర్ అయినాయండి. అయితే ఒకరోజు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి ఇవ్వలేదు. మళ్ళీ రాత్రి ఇచ్చాను. తెల్లరికి అట్లా వెళ్ళినట్టున్నాయండి. వాళ్ళకి ఇంచుమించుగా 6-6:30 అయినట్టుంది వాళ్ళకి రిసీవ్ అయ్యేటప్పటికి. ఇది కూడా ఈ నెమలిపెట్ట కంప్లీట్ అయితే ఇది డబ్బాలో గుడ్డు పెడుతుంది. దీని గుడ్డు మీద ప్రత్యేకం ఏంటంటే వైట్ చుక్కలు ఉంటాయండి దీని గుడ్డు మీద. దీనిలో ప్రత్యేకమైన గుడ్డు మొదలుపెట్టి నుంచి లాస్ట్ వరకు కూడా గుడ్డు మీద తెల్ల చుక్కలు ఉంటాయి. దీని గుడ్డు మీద ఒక్కొక్క కోడి విధానం ఇంకో విధంగా ఉంటుంది. గుడ్డు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా తెల్లటి చుక్కలు ఉంటాయి గుడ్డు మీద.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పొడమే ఫార్మ్ 999 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.